హే హ్యూమన్స్ అండ్ బోట్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. టెక్ వార్స్. ఈ టెక్ వార్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను మీకు. రీసెంట్గా నేను బాంబే వెళ్ళాను. తాజ్ ల్యాండ్స్ ఎండ్ అని చెప్పేసి ఒక హోటల్లో స్టే చేశాను. దానికి ఆపోజిట్లో ఒక బీచ్లో రోజు ఒక వ్యక్తిని చూస్తా ఉన్నా. ఎవరో తెలిసిన వ్యక్తిలాగా అనిపించి సంథింగ్ అయితే ప్రాబ్లంలో ఉన్నారు. 3 days అయింది. 4th day నేను కూడా వెళ్ళి అదే టైంకి వెయిట్ చేస్తే ఆయన కూడా వచ్చున్నారు. మీరు తెలుగువారా అని అడిగితే ఆయన చెప్పాడు ఆయన పేరు కృష్ణ శాస్త్రి అని చెప్పేసి ఫ్రమ్ గుంటూరు అని చెప్పారు. ఏంటి ఏమన్నా ప్రాబ్లమా అని అడిగితే నెమ్మదిగా అప్పుడు ఆయన ఒక జాతకాలు చెప్తారంట. వాళ్ళ ఊర్లో చాలా మందికి జాతకాలు చెప్పారు, ఇవన్నీ చేశారు. అదే టైంలో ఆయనకు ఒక బాబు పుట్టాడు. అంతా హ్యాపీగానే ఉంది. అనుకోకుండా ఒక రోజు ఆయన బాబు జాతకం చూశారు. ఆ బాబు వల్ల ఈయనకి ఒక మరణగండం ఉంది అని తెలిసింది. ఆ రోజు నుంచి ఆయన ఇంట్లో ఆయన బాబుతో ఆడుకుంటున్నా లేకపోతే బాబుని చూస్తున్నా కూడా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతా ఉన్నాడు. ఒక 10 days తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా నాకు బాంబేలో కలిసాడు. హోటల్కి వచ్చాను, ఏదో మొబైల్ చూస్తూ ఉంటే అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కనిపించింది. జెఫ్రీ హింటన్ అనే ఒక వ్యక్తి గురించి చదివాను. ఆయన ఒక కాగ్నేటివ్ సైంటిస్ట్, కాగ్నేటివ్ సైకాలజిస్ట్. ఆయనకి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ కూడా విన్ అయి ఉన్నారు. గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు మీరు ఇంత మంచి పొజిషన్లో ఉండి జాబ్ని ఎందుకు క్విట్ చేశారు? ఆయన ఒక షాకింగ్ స్టేట్మెంట్ చెప్పారు. ఏదైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్రియేట్ చేసుకున్నామో అది హ్యూమన్ మ్యాన్ కైండ్కి చాలా థ్రెట్ దాని నుంచి ఉంది అని చెప్పారు. అందుకనే నేను ఆ జాబ్ నుంచి క్విట్ అయ్యాను అని చెప్పేసి అన్నారు. కృష్ణ శాస్త్రి గారికి, జెఫ్రీ హింటన్కి, టెక్ వార్కి అసలు ఏంటి సంబంధం? స్టే ట్యూన్డ్.